హాయ్ గైస్, దిస్ ఇస్ హరిప్రియ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మనం ఎక్కడున్నామంటే బెంగళూరులో ఉన్నామన్నమాట. యాక్చువల్గా నేను సెల్ఫ్ కేర్ సండే అని చెప్పి ఫుల్ డే ప్లాన్ చేద్దాం అనుకున్నాను, కానీ మార్నింగ్ నుంచి నేను నిద్రపోయాను. ఇప్పుడు లేచాను, అరౌండ్ 8 o'clock అవుతుంది టైము. సో సెల్ఫ్ కేర్ సండే చెయ్యాలి అనుకున్నా కాబట్టి, బట్ కంప్లీట్గా చేయకపోయినా జస్ట్ కాసేపు అలా హెయిర్ ఆయిలింగ్ చేసుకొని స్కిన్ కేర్ అవి చేసుకోవడం అన్నా చేసుకుందామని అనుకుంటున్నాను. సో ఈ వీడియో అట్లే రేపటి వరకు కూడా కంటిన్యూ చేస్తాను అనమాట. కంప్లీట్ ఫుల్ బాడీ కేర్ ఉండేలాగా ఉంటుంది అని చెప్పినని. సో బట్ వీడియో అయితే మనం సక్సెస్ఫుల్గా సండేనే స్టార్ట్ చేశాను. సో విల్ స్టార్ట్ విత్ సెల్ఫ్ కేర్ సండే. సో ఫస్ట్ అయితే నేను ఫుల్ తల అంతా ఎట్లనో 4 days అయితే నేను హెడ్ బాత్ చేసి, సో ఫస్ట్ అయితే హెయిర్ ఆయిల్ అన్నీ పెట్టుకుంటాను. అండ్ రేపు తలస్నానం చేస్తాను అనమాట. అండ్ ఈరోజు మాత్రం ఇంకా నార్మల్గా ఫ్రెష్ అయ్యి నార్మల్ స్కిన్ కేర్ అది చేసుకుంటాను. అండ్ నేను రెటినాల్ అప్లై చేసుకుని చాలా రోజులు. సో ఈరోజు నేను రెటినాల్తో స్కిన్ కేర్ రొటీన్ చేసుకుంటాను అనమాట. సో విల్ సీ. అండ్ ఇది ఏమంటారు, నా బీరువా అనమాట. ఈ పైనంతా ప్యాంట్స్, జీన్స్ టాప్స్ అవి అంతా పెట్టుకున్నాను. అండ్ ఇది మామూలు ట్రైపాడ్ ఇది, అండ్ అవి పెట్టుకున్నాను. అండ్ ఇక్కడ నార్మల్ కుర్తీస్, లాంజరే అండ్ వెస్ట్రన్ వేరే స్కార్ఫ్స్, చున్నీస్ అన్నీ పెట్టుకున్నాను అనమాట. ఇదంతా నా స్కిన్ కేర్ అవంతా పెట్టుకున్నా. అండ్ ఇక్కడంతా కొన్ని ఊరికే నా బ్యాగ్స్ ఇవంతా నైట్ వేర్ అవి అన్నీ పెట్టాను అనమాట. మెడిసిన్స్ అవన్నీ. ఈ కిందంతా ఇక్కడంతా ఫుడ్ వేర్, అండ్ ఇక్కడంతా ఇప్పిన ఇవి ఉంటాయి కదా క్లోత్స్ పెట్టుకోవడానికి, అక్కడ అదే పెట్టుకున్నా. నాకు మిర్రర్ లేదు, అక్కడ ఉంది. అండ్ ఇది నా బెడ్, నా ఇది నా ఇంకొక ఫోన్ అండ్ నా ట్రైపాడ్, అంతే అనమాట. ఇంకేం లేవు. చిన్న రూమ్, చాలా చిన్న రూమ్. సో ఫస్ట్ నాకు ఫుల్ డాండ్రఫ్ వచ్చేసింది అనమాట. సో నేను దానికోసము ఈ నార్మల్ హెడ్ మసాజర్ ఉంటుంది కదా, దాంతో మసాజ్ చేశాను. సో ఏమంటారు, డ్రై స్కాల్ప్ని మసాజ్ చేస్తాను అనమాట. సో దట్ అక్కడ ఉన్న డాండ్రఫ్ అది ఏదైనా ఉంటే కొంచెం వచ్చేస్తుంది. యాక్చువల్గా నేను దీన్ని ఏమంటారు ఎక్స్ఫోలియేషన్ కోసము గ్లైకాలిక్ యాసిడ్ వాడతాను అనమాట. బట్ అది మర్చిపోయి వచ్చాయి ఇంట్లో. సో మీరు ఇట్లా ఈ మసాజర్తో ఇట్లా చేసుకోవడం వల్ల, ఒక రోజుకు ఒక 5 minutes చేసుకోవడం వల్ల మీ హెయిర్ కూడా ఏమంటారు అక్కడ బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరిగి హెయిర్ గ్రోత్ కూడా ఉంటుంది అనమాట. ఇది జస్ట్ 150-200 రూపీస్లో వచ్చేస్తుంది మీకు అమెజాన్లో. సో యూ కెన్ పర్చేస్. ఆర్ఎల్స్ మీరు బాగా చేసుకోగలరు అంటే చేతులతోనే చేసుకోండి. అండ్ ఇది తలస్నానం చేసేటప్పుడు కూడా షాంపూ చేసుకొని బాగా వాష్ చేసుకుంటే ఎట్లుంటుందంటే తల మీద ఉన్న ఇదంతా వచ్చేస్తుంది అనమాట, బిల్డప్ అంతా. కొంచెం తలంతా చాలా తేలిగ్గా అనిపిస్తుంది. నార్మల్ హెయిర్ వాష్కి దీంతో రుద్దుకొని చేసినప్పటికీ డిఫరెన్స్ అది ఉంటుంది. అది అండ్ నేను అయ్యో నా హెయిర్ ఆయిల్ కట్టేసింది. ఇది నేనే అనమాట చేసుకుంది. నార్మల్ ఇంట్లోనే ఆడిచిన కొబ్బరి నూనె, దాంట్లో రోజ్మెరీతో చేసుకున్నాను అంట. ఫస్ట్ ఇది వెళ్ళి వేడి నీళ్ళు అట్లా కొంచెం కరగబెట్టుకొని వస్తా.
వాటర్ వెచ్చగున్న, వేడికి కూడా రావట్లేదు. దీంట్లో పెట్టా. ఇంతకు మించి ఆప్షన్ లేదనమాట. కావాలంటే కిందకి వెళ్ళాలి, స్టవ్ ఉంది. సో ఇంకా నాకు ఆప్షన్ లేదు కాబట్టి ఊరికి ఇట్లా పెట్టే. కాసేపు ఒక 5-10 మినిట్స్ తర్వాత నాకు కరుగుతుంది కదా. ఈ లోపల నేను ఫ్రెష్ అవ్వడానికి అన్నీ సెట్ చేసుకుంటా. కింద డిన్నర్ పెట్టేశారా? ఇంకా బాగా నిద్రపోయి లేచి హెయిర్ ఆయిల్ చేసుకొని హెడ్ మసాజ్ చేసుకొని ప్రశాంతంగా ఫ్రెష్ అయ్యాను అనమాట. సో ఇంకా నైట్ ఇది అయిపోయింది. సో అసలు ఫైనల్గా ఇంకా ఫ్రెష్ అయ్యి బాడీ లోషన్ అది అప్లై చేసుకుంటాను. బై ద వే ఈ బాడీ లోషన్ కెమిస్టెడ్ ప్లేన్ అనమాట, వైటమిన్ సి సంథింగ్, నేను మర్చిపోయాను. అండ్ ఇది మా అక్కది, నాది కాదు. ఆ పిల్ల ఆత్రంగా బాడీ లోషన్స్ అవి ఇవి కొనేస్తుంది, వాడే ఓపిక లేక పక్కన పెట్టేస్తుంది అనమాట. సో వేస్ట్ అయిపోతాయని చెప్పి అవి కొన్న బాటిల్స్ కొన్నట్టు మళ్ళీ తిరిగి నాకు తెచ్చిస్తుంది. సో అవన్నీ నేను వాడుకుంటాను అంతే. నేను అన్నీ కొనను. ఏంటి పిల్ల ఎన్ని కొంటుందని అనుకోవద్దు. సో నేను వాడే వాటిలో సగం మా అక్క ఉంటాయి అనమాట. తను కొంటుంది, నేను వాడుకుంటాను. సో అలా అవుతుంది. సో సిబ్లింగ్స్ ఉంటే అదే ప్లస్ పాయింట్. వాళ్ళు వాడుకోకపోతే మనం వాడుకోవచ్చు తిరిగి. నేను వాడుకోకపోతే మా చెల్లి తీసేసుకుంటుంది అనమాట. సో అట్లా మేము ముగ్గురము షేర్ చేసుకుంటాము. సో నీట్గా మొత్తం అది అప్లై చేసుకొని ఇంకా స్కిన్ కేర్ అది కూడా చేసుకుందాము చెప్పి అనుకున్నాను. అండ్ యాక్చువల్గా నేను సండే ఫుల్ డే షూట్ చేద్దాం అనుకున్నా కానీ నిద్రపోయాను. మార్నింగ్ 10కి నిద్రపోయి ఈవినింగ్ 5కి నిద్రలేసాను అనమాట. అంత నిద్రపోతాను. ఆఫ్టర్నూన్ లంచ్ కూడా చేయలేదు ఇంకా ఆ రోజు. సో ఇంకా సరే ఎట్లా అనుకున్నాను కదా అని చెప్పి స్టార్ట్ చేశాను అనమాట వీడియో అది షూట్ చేయడము. అండ్ ఇంకా బాడీ లోషన్ అంతా అయిపోయాక నేను రెటినాల్ వాడుతున్నాను స్కిన్ కేర్కి. అప్పటికి నేను 1 వీక్ అవుతుంది. ఎందుకంటే నేను నైట్ టైం బయటకు వెళ్తున్నాను కదా, ఇంకా మార్నింగ్ ఎందుకు అని కూడా పడుకుంటున్నాను. అందుకని రెటినాల్ నేను జస్ట్ వీక్లీ వన్స్ యూస్ చేస్తున్నాను నాకున్న ఫ్రీ టైంలో. సో అందుకని ఈరోజు రెటినాల్ అప్లై చేద్దాము అని చెప్పి రెటినాల్ అది అప్లై చేశాను అనమాట. మీరు రెటినాల్ 2 రకాలుగా వాడచ్చు. ఒకటి నేను డైరెక్ట్ అప్లై చేశాను, అప్లై చేసి దాని మీద మాయిశ్చరైజర్ అప్లై చేశాను అనమాట. లేదు ఇన్కేస్ మీ స్కిన్ ఎక్కువ డ్రై అయిపోతుంది అంటే ఫస్ట్ మాయిశ్చరైజర్ ఏదైనా అప్లై చేసి దాని మీద రెటినాల్ యూస్ చేసి దాని మీద మళ్ళీ మాయిశ్చరైజర్ అప్లై చేయండి. అది శాండ్విచ్ మెథడ్ అంటారనమాట. సో నా స్కిన్ ఏం అంత డ్రై అయిపోదు. సో అందుకని నాకు ఇలా వర్కౌట్ అయింది కాబట్టి నేను ఇలాగే యూస్ చేస్తున్నాను. అండ్ ఈ మాయిశ్చరైజర్ వచ్చి ఫేస్ షాప్ వాళ్ళదనమాట. సెరమైడ్ మాయిశ్చరైజర్ ఎక్సలెంట్గా ఉంటుంది. ఆ గ్లో కానీ ఆ హైడ్రేషన్ కానీ అన్నీ పర్ఫెక్ట్గా ఉంటుంది అనమాట. అండ్ స్కిన్ కూడా చాలా కామింగ్గా సూదింగ్గా ఉంటుంది. అండ్ మీరేం ఎక్స్ట్రా ఐ క్రీమ్ అది ఏం యూజ్ చేయాల్సిన అవసరం లేదు. మీకున్న మాయిశ్చరైజర్ని జస్ట్ ఇంకొంచెం తీసుకొని ఐస్ కింద పెట్టి నీట్గా మసాజ్ చేసుకుంటే సరిపోతుంది. దానికి కావాల్సిన హైడ్రేషన్ వస్తుంది అండ్ డార్క్ సర్కిల్స్ కూడా రావు. అండ్ ఫస్ట్ థింగ్, ఈ డార్క్ సర్కిల్స్ రాకుండా ఉండాలి అంటే ఫస్ట్ మీరు బాగా నిద్రపోవాలన్నమాట. స్క్రీన్ టైం కూడా తగ్గించుకోండి. సో నేనైతే ఖచ్చితంగా నిద్రపోవడము, స్క్రీన్ టైం అవన్నీ నేను ఖచ్చితంగా చూసుకుంటాను. ఈ మధ్య కాకపోతే ఎక్కువ అయింది ఈ యూట్యూబ్ వీటి వల్ల, లేకపోతే నేను కట్ చేసుకుంటాను అనమాట. అండ్ ఇలా నీట్గా మసాజ్ చేసుకుంటున్నాను అప్వర్డ్స్లో, సో దట్ అది బాగా అబ్జర్వ్ అవుతుంది అని. అండ్ ఫైనల్ లిప్ బామ్తో ఎండ్ చేసి అలా నిద్రపోయి మార్నింగ్ లేసాను అనమాట. సో అది నా నైట్ టైం స్కిన్ కేర్ రొటీన్. అండ్ ఇంకా మార్నింగ్ అంటే మార్నింగ్ కాదు, కొంచెం ఆల్మోస్ట్ అయింది, చాలాసేపే అయిందనమాట. ద నెక్స్ట్ డే ఒక రకంగా చెప్పాలంటే ఇంకా నెయిల్ పాలిష్ అంతా పెట్టుకున్నాను, అవి అంతా నీట్గా పోయింది.
సో అందుకని అంతా తీసేసుకుంటూ జగ్గా ఉంది యాక్చువల్గా ఇక్కడ పక్కన. సో తనతో కబుర్లు ముచ్చట్లు రాజకీయాలు అన్నీ చేసుకుంటూ అలా ఆ పని చేసుకుంటూ ఉన్నాను. సో మీరెంతమంది ఇలా ఫ్రెండ్స్ ముచ్చట్లు పెట్టుకుంటూ ఇలా పనులు చేసుకుంటారు? అసలు టైం తెలియదు కదా, నాకు కూడా అంతే అనమాట. మేము ప్రపంచ రాజకీయాలన్నీ డిస్కస్ చేస్తాము, ఫ్రెండ్స్, ఇల్లు, ఆఫీస్, ఇవి అవి అన్నీ. సో ఇక్కడ అదే చేసుకుంటున్నాము, మాట్లాడుకుంటున్నాము. సీరియస్ డిస్కషన్ అనమాట. జగ్గా ఫ్రెష్ అవ్వడానికి వెళ్తూ మళ్ళీ అని సీరియస్ డిస్కషన్ అయ్యేసరికి వెనక్కి వచ్చి కూర్చొని మరి మాట్లాడుతుండింది. అట్లా ఉంటుంది అనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ నేను ఎక్కువ వాయిస్ ఓవర్ ఇస్తున్నాను, ఎందుకంటే ఉండే 3 షేరింగ్ రూము, అక్కడ నేను ఒక్కటే మాట్లాడలేను, పక్కన వాళ్ళు కూడా ఉంటారు. అండ్ వాయిస్ ఓవర్ ఇవ్వడానికి కూడా ఒక్కొక్కసారి కష్టం అవుతుంది, ఎందుకంటే రూమ్లో ఒక్కొక్కసారి నిద్రపోతూ ఉంటారు. నేను బయట మెట్ల మీద కూర్చొని ఇవ్వాల్సిన పొజిషన్లో ఉన్నానన్నమాట. సో ప్లీజ్ అడ్జస్ట్ అవ్వండి, ఎక్కడన్నా అటు ఇటు మిస్టేక్స్ ఉన్నా కూడా కన్సిడర్ చెయ్యండి. ఎందుకంటే నా బెస్ట్ నేను ఇవ్వడానికి ట్రై చేస్తున్నాను. నా బెస్ట్ ఎంత ఇవ్వగలో అంత కాంటెంట్ నేను పెడుతున్నాను అనమాట. ఈ సెల్ఫ్ కేర్ అనేది నాకు ఫస్ట్ మెంటల్ పీస్కి సంబంధించింది, దాని తర్వాతే ఫిజికల్. సో ఎక్కువ నా మెంటల్ పీస్కి నేను ఏం చేస్తాను అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు నిద్ర అనేది నాకు ఒక స్విచ్ లాగా ఉంటుంది అనమాట. నిద్ర లేదు అంటే సైగ్గా బిహేవ్ చేస్తాను, పిచ్చి బిహేవ్ చేస్తాను అనమాట. ఆ కోపం ఇది ఏం కంట్రోల్ అవ్వదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బాగా నిద్రపోవాలి. సో నేను ఆ 2 days డే అండ్ నైట్ నిద్రపోయాను అనమాట. సో ఆల్మోస్ట్ సెట్ అయింది, ఎందుకంటే పాస్ట్ 1 yearగా నిద్ర లేదు, ఈ యూట్యూబ్, ట్రావెల్, వర్క్, ఇవి అవి అన్నిటి వల్ల. సో ఇంకా బెంగళూరు వచ్చాక ఇది లేదు కాబట్టి ప్రశాంతంగా నిద్రపోయాను అనమాట. అండ్ నెక్స్ట్ నార్మల్ సెల్ఫ్ కేర్ అనేది ఆబ్వియస్గా నేను స్కిన్ కేర్, హెయిర్ కేర్ ఇవి చేసుకుంటూ ఉంటాను, అదొక పార్ట్, అది సెకండరీ ఇది వస్తుంది అనమాట. ఫస్ట్ అయితే నిద్ర కాబట్టి నేను ఒక రకంగా సెల్ఫ్ కేర్ సండేలో కంప్లీట్ మేజర్ పోర్షన్ నిద్ర, దాన్ని బాగా నిద్రపోయాను అనమాట. అండ్ ఇంకా హెడ్ బాత్ అది చేశాను, ముందు రోజు ఆయిల్ పెట్టుకున్నా కదా మీకు. నాకు యాక్చువల్గా డాండ్రఫ్ ఇష్యూ ఉందన్నమాట, కాకపోతే నేను ఓవర్ నైట్ హెయిర్ ఆయిలింగ్ చేస్తాను, లేదంటే నాకు హెయిర్ ఏదో డ్రైగా అయిపోయినట్లు ఉంటుంది. సో ఇన్ కేస్ మీకు కావాలంటే జస్ట్ ఒక 2 to 3 hours పెట్టుకొని హెయిర్ వాష్ చేసుకోవచ్చు. లేదు మీకు ఏ ప్రాబ్లం లేదు అనుకుంటే ఓవర్ నైట్ కూడా పెట్టుకోవచ్చు అనమాట. సో నేను ఇక్కడ అదే హెయిర్ ఆయిల్ అది అప్లై హెడ్ బాత్ చేశాక సీరం అది అప్లై చేసుకుంటున్నాను అనమాట. అండ్ సీరం అది అయిపోయాక నేను ఈ నెక్స్ట్ డే అనమాట ఇది యాక్చువల్గా. సో నాకు అప్పుడప్పుడు పింపుల్స్ వస్తుంటాయి, సో దానికోసం అని చెప్పి ఇది అజిలిక్ యాసిడ్ క్రీమ్, డాక్టర్ షేడ్స్ వాళ్ళది, ఇది కూడా బాగానే ఉంటుంది. సో ఇది యూస్ చేస్తున్నాను అనమాట. రెటినాల్ ముందు రోజు యూస్ చేసి నెక్స్ట్ డే ఇది యూస్ చేస్తున్నాను. మీరు ఎక్కువ ఇది వాడుకుంటే మీకు మెయిన్ స్కిన్ కన్సర్న్ ఏదో అది వాడండి. మార్నింగ్ వైటమిన్ సి పెట్టుకొని నైట్ యాక్నే ట్రీట్మెంట్ కానీ రెటినాల్ కానీ అది ఏదైనా యూస్ చేయండి. ఇన్ కేస్ మీరు అరౌండ్ 24-25 ఆ ఏజ్ అయితే రెటినాల్ ఇంక్లూడ్ చేయండి, లేదంటే అవసరం లేదు. సో నేను మార్నింగ్ వైటమిన్ సి యూస్ చేస్తాను, నైట్ నా యాక్నే రిలేటెడ్ ఏదన్నా ఉంటే అది యూస్ చేస్తాను. అండ్ మాయిశ్చరైజర్ మాత్రం బాగా యూస్ చేస్తాను అనమాట, హైడ్రేటింగ్గా ఉండడానికి. సో మీ స్కిన్ కన్సర్న్ బట్టి దానికి కావాల్సిన మాత్రం 1-2 వాడండి. ఎక్కువ వాడేస్తే స్కిన్ బ్యారియర్ అనేది ఎఫెక్ట్ అవుతుంది. నేను అది ఆల్రెడీ చూశాను ఒకసారి, ఎక్కువ పింపుల్స్ రావడంలో హడావిడిగా ఇది అది అని ఎక్కువ యూస్ చేసి స్కిన్ ఎక్కువ డ్యామేజ్ అయిపోయింది అనమాట. బట్ తర్వాత కొంచెం సెటిల్ డౌన్ అయింది. అండ్ ఇక నేను ఈరోజు ఐ క్రీమ్ యూజ్ చేస్తున్నాను, ఇది కూడా డాక్టర్ షేడ్స్ వాళ్ళది, బాగుంటుంది. బేసిక్గా మీకేం కొత్త స్పెషల్గా నేను ఆల్రెడీ చెప్పినట్టు ఐ క్రీమ్ అవసరం లేదు, నార్మల్ది వాడితే సరిపోతుంది. బట్ నా దగ్గర ఉంది కాబట్టి వాడుతున్నా. ఇది కూడా బై 1 get 1 మా అక్క కొంటే తను వాడలేదు, లాస్ట్కి నేనే వాడుకుంటున్నాను అనమాట 2. సో అలా ఉంది. అండ్ ఇక్కడ నేను సేమ్ ఫేస్ షాప్ వాళ్ళది రైస్ అండ్ సెరమైడ్ మాయిశ్చరైజర్ యూస్ చేస్తున్నాను అనమాట. ఇది 100 ml సమ్ 850 అలా ఉంటుంది. బట్ కొంచెం ఉన్నా కానీ సరిపోతుంది అనమాట, అంత ఎక్కువ ఏం అవసరం లేదు. ఇన్కేస్ మీరు డ్రై స్కిన్ అయితే మీకు ఇంకొంచెం థిక్ మాయిశ్చరైజర్ యూస్ చేయండి, ఇది ఆయిలీ స్కిన్ వాళ్ళకి చాలా బాగా సరిపోతుంది. సో నేను మాయిశ్చరైజర్ ఎలా యూస్ చేస్తాను అంటే, ఫస్ట్ మాయిశ్చరైజర్ తీసుకొని పైన ఒక లేయర్ లాగా నీట్గా ఈవెన్ అవుట్ చేసి స్ప్రెడ్ చేస్తాను అనమాట. సో ఆ స్ప్రెడ్ చేసిన దానికి నీట్గా మసాజ్ ఇస్తాను అప్వర్డ్ డైరెక్షన్లో, సో దట్ బ్లడ్ సర్క్యులేషన్ బాగా అవుతుంది. అండ్ నేను పింపుల్స్ అవి కూడా కొంచెం కంట్రోల్ అవుతాయి అనమాట. నేను ఇది రీసెంట్గా చేస్తున్నాను కొంచెం ఓపిక తెచ్చుకొని. అండ్ నా స్కిన్ ఎన్ని పింపుల్స్ వచ్చినా ఏమైనా కానీ స్టిల్ షైన్ అవుతూ ఉంటుంది. రీజన్ ఏంటంటే ప్రాపర్ స్కిన్ కేర్. అండ్ ఎన్ని పింపుల్స్ వచ్చినా కూడా మచ్చలు ఫాస్ట్గా తగ్గుతాయి అదన్నమాట. ఈ మధ్య ఎక్కువ స్కార్స్ కూడా పడట్లేదు. సో మీరు ప్రాపర్గా స్కిన్ కేర్ చేయడం వల్ల వచ్చే బెనిఫిట్స్ అదే అనమాట. అండ్ ఇది నీట్గా అబ్జర్వ్ అయిపోయాక నెక్స్ట్ పైన ఇంకొక అవుటర్ లేయర్ అప్లై చేస్తాను, జస్ట్ థిన్గా. సో ఇది నా సెల్ఫ్ కేర్ సండే వీడియో. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్, అండ్ ఐ విల్ సీ ఇన్ మై నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్, bye bye.